ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీ కర్మఫలం ముగిసిందమ్మా. ఈ స్థితిలో, ఈ సమయంలో ఈ నా మాటలు నువ్వు వింటున్నావు అంటే అది కేవలం నీ అదృష్టమే కాదు, నీ కర్మఫలం ముగిసిందని చెప్పడానికి కాలం చేసిన సంకేతం. నీ కళ్ళలో దాగి ఉన్న వేదన, నీ గుండెల్లో అణిచిపెట్టుకున్నటువంటి ఆవేదన నేను చూస్తున్నాను. కష్టాన్ని, సుఖాన్ని, కన్నీటిని ప్రతి ఒక్కదాన్ని కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా. వాటన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికే వచ్చాను బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేస్తారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువు గారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఏది చెప్పినా కూడా నీ మంచికే కదా చెప్తున్నాను. కాబట్టి ఏకాగ్రతతో విను, సంపూర్ణంగా విను. నీ జీవితంలో రేపటి నుంచి మొదలవ్వబోయే ఆ కష్టకాలం, అదృష్టకాలం నీకే స్వయంగా అనుభవంలోకి వస్తుంది. నీ కష్టాల ముగింపు పలికే ఈ సాయి అనుగ్రహం అనేది నీకోసమే బిడ్డ. నా కన్న బిడ్డ ఈ విశ్వమంతా నా అధీనంలో ఉందని, అణువు నుంచి బ్రహ్మాండం వరకు ప్రతీది నా కన్ను సైగలలోనే జరుగుతుంది అని నీవు గ్రహించాలి. నీవు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీటి చుక్క, నీవు మోయవలసిన కర్మ భారమే. ఈ కుమ్మరి మట్టిని మెత్తగా తొక్కితే ఒక అద్భుతమైన కుండలా మారుతుంది. అలాగే నేను నిన్ను ఇన్ని పరీక్షలకు గురి చేసింది కూడా నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడానికి. నీ కర్మల చిట్టాలలో ఉన్న ప్రతికూలత అంతా కూడా ఈ క్షణంలో దహించిపోతుంది. రేపటి సూర్యుడు నీ జీవితంలో కేవలం వెలుగులనే కాదు, నీవు ఎన్నాళ్లుగానో కలలు కంటున్న ఆ అదృష్టాన్ని మోసుకురాబోతున్నాడు. నీవు పడిన ప్రతి అనుమానానికి మారుగా గౌరవాన్ని, ప్రతి అపజయానికి మారుగా అఖండ విజయాన్ని నేను నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. నా వైపు చూడు, నీ భారాన్ని నాపై వేయి. నీ అదృష్ట కాలానికి నేనే సారథిని అవుతాను. బిడ్డ, ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి దిక్కుతోచని స్థితిలో నీవు ఉన్నావు కదా. నాకు తెలుసు, అప్పుల బాధలు, చేతికి అందకపోవటం, చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలు కడగటం, ఇవన్నీ కూడా నీ ప్రారబ్ధ కర్మల ఫలితమే. కానీ గుర్తుంచుకో, నది ఎప్పుడూ ఒకే దిశలో ప్రవేశించదు, కాలం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీవు నీ దరిద్ర రేఖ చెరిగిపోయే సమయం ఆసన్నమైంది. ఆ అదృష్ట దేవత నీ ఇంట అడుగు పెట్టబోతోంది. నీవు ఊహించని మార్గాల ద్వారా నీకు ధన ప్రాప్తి కలుగుతుంది. పోగొట్టుకున్నటువంటి ఆస్తులు తిరిగి నీ దగ్గరికి చేరుతాయి.
వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి నీకు కలుగుతాయి. నీవు పడుతున్న ఈ ఆర్థిక క్షోభకు ముగింపు పలికి నిన్ను కుబేరుడిలా కాకపోయినా సరే 10 మందికి పెట్టే స్థితిలో నిలబెడతాను. నా లీలలు అపారమైనవి. అవి నీ ఆర్థిక స్థితిని మార్చడం ఖాయం బిడ్డ. ఏ దేహానికి కలిగిన గుత్మతలు నిన్ను మానసికంగా కృంగదీస్తున్నాయని నేను గమనించాను. అనారోగ్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే కాదు, అది మనసును కూడా బలహీనపరుస్తుంది. కానీ ఈ సాయి మాట నమ్ము. నేను నీకు దివ్య ఔషధాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు పడుతున్న శారీరక వేదన నీ కర్మల ప్రక్షాళనలో చివరి ఘట్టం. ఇకపై నీవు ఆరోగ్యవంతుడివై రెట్టింపు బలంతో నీ విధులను నిర్వహిస్తావు. వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా నీ ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. నీ దేహంలోని ప్రతి అణువు కూడా నా నామస్మరణతో పవిత్రమై రోగనిరోధక శక్తిని సంతరించుకుంటుంది. మృత్యువు నీ దరికి చేరిన నా అభయహస్తం నిన్ను కాపాడుతూ ఉంటుంది. నీ ఆయుష్ను పెంచి నీకు సుఖమైన జీవితాన్ని ఇవ్వటమే నా సంకల్పం తల్లి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా ఆ ఆరోగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. లోకంలో మనుషులు నిన్ను తోలనాడవచ్చు, కానీ ఈ నీతి నిన్ను సంకించవచ్చు. నీ నిజాయితీ హేళన చేయొచ్చు, కానీ మనుషుల తీర్పుల కంటే కూడా భగవంతుడి తీర్పు అనేది గొప్పది. నిన్ను విస్మరించిన వారే రేపు నీ విజయాన్ని చూసి నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతారు. నీ గౌరవ మర్యాదలు సమాజంలో ఇమిడిస్తాయి తల్లి. నీ అదృష్ట కాలం నీకు ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే కింద దశలా వ్యాపింపచేస్తారు. నీవు పడిన వేదన ప్రతిఫలంగా అఖండమైన కీర్తి ప్రతిష్టలు నీకు లభిస్తాయి. ఇది కేవలం మాట కాదు, నా వాగ్దానం. ఈ సాయి వాగ్దానం. నీ నీతియే నీకు రక్షగా నిలుస్తుంది. నా ఆశీస్సులు నీకు తోడై ఎప్పుడూ ఉంటాయి. నీ జీవితం ఒక ఆదర్శంగా మారుతుంది. కుటుంబంలో మనస్పర్ధలు ఆదర్శంగా ఉండవు తల్లి. అనురాగాలు కరువవ్వటం వల్ల నీవు పడిన ప్రశాంతతను కోల్పోయావు. ఒకే ఒక కప్పు కింద ఉన్న ఇరువురు అర్థం చేసుకొని స్థితిలో నీవు ఉన్నావు. కానీ బిడ్డ, నీ ఇల్లు నా ద్వారకామయ్యని మరొకకు. నేను నీ గృహంలో శాంతిని నెలకొల్పుతాను. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది. విడిపోయినటువంటి మనుషులు మళ్ళీ కలుస్తారు. నీ ఇంట్లో మళ్ళీ నవ్వులు విరుస్తాయి. పండగ వాతావరణం నెలకొంటుంది. నీ పిల్లలు సన్మార్గంలో నడిచి నీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారు. వారి భవిష్యత్తు గురించి నీవు పడుతున్నటువంటి ఆందోళన వదిలేసి బిడ్డ. వారిని నేనేం కను పాపలా కాపాడుతాను. నీ వశం నా కృప వల్ల వర్ధిల్లుతుంది. నీ వంశం బిడ్డ, నీవు చేసే ప్రతి చిన్న పనిలో కూడా అడ్డంగా తోడుండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు, వైఫల్యాలు మాత్రమే ఎదురవుతూ ఉన్నాయి. కానీ రేపటి నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు విజయానికి నాంది. నీ గ్రహగతులు మారాయి. నీవు అదృష్టరేఖ ప్రవేశిస్తోంది. నీకు మట్టిని తాకినా సరే బంగారంలా మారుతుంది. నీ ప్రయత్నాలకు దైవబలం తోడయ్యింది. అసాధ్యమైనటువంటి పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. నీవు ఎన్నాళ్ళగానో కలలు కంటున్న ఆ కళ నీవు నిజమయ్యే గడియలు రానే వచ్చాయి తల్లి. భగవంతుడు సందేహించకూడదు, భయపడకూడదు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపి నేను నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తాను. నీ విజయం విశ్వవ్యాప్తం అవుతుంది. బిడ్డ, ఆధ్యాత్మిక మార్గంలో నీవు చూపిస్తున్న శ్రద్ధ నాకు మిక్కిలి ఆనందాన్ని ఇస్తుంది. ఎవరైతే నా నామాన్ని నిరంతరం స్మరిస్తారో వారి యోగక్షేమాలు నేనే స్వయంగా తెలుసుకుంటాను. నీ భక్తి కేవలం పూజలకే పరిమితం కాకుండా తోటి జీవుల పట్ల కరుణ చూపటంలో కూడా చాలా ఉందని నాకు తెలుసు. నా నిస్వార్థ ప్రేమయే నీకు ఇన్ని కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. నీ కర్మఫలాలు ముగిసింది అనడానికి నీ మనసులో కలుగుతున్న ఆ ప్రశాంతతయే నిదర్శనం. నీవు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు. నీ ద్వారా ఎందరో భక్తులు ఈ బాబా యొక్క అనుగ్రహాన్ని తెలుసుకుంటారు. నీ జీవితం ఒక పవిత్రమైన గ్రంథంలా మారుతుంది. నా వెలుగు నీలో నిరంతరం ప్రవేశిస్తుంది.
నీవు పడిన కష్టాలు, ఓర్పును, సబూరి పరీక్షించడానికే నీవు ఆ పరీక్షలో నెగ్గావు. భగవంతుడు నీకు ఇచ్చే బహుమతి నీ ఊహకు కూడా అందదు. అదృష్ట కాలంలో నీకు దక్కే సుఖాలు నీ గత కష్టాలను మరచిపోయేలా చేస్తాయి. ఒకప్పుడు అనుభవించిన దారిద్ర్యం ఇప్పుడు నీవు అనుభవించబోయే ఐశ్వర్యానికి పునాది. ధైర్యంగా ఉండు తల్లి. ఏ ఆపదొచ్చినా నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నేను చెయ్యి చాచి నా చేతులతో రక్షిస్తాను. నీ కష్టాల సముద్రాన్ని నేను ఒక చిన్న పిల్లాడి వలె ఆటగా ఆడిస్తాను. నీవు నా బిడ్డవి. నీకు ఏ లోటు రాకుండా చూడటం నా బాధ్యత. నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ నా సన్నిధిలోకి అగ్నిలో కాలి బూడిదయ్యి వెళ్ళాలి. బిడ్డ, నీవు ఎవరినైతే నమ్మి మోసపోయావో వారే రేపు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఏ నమ్మకాన్ని నమ్ము చేసినా కూడా కాలగర్భంలో కలిసిపోతారు. కానీ నా మీద నమ్మకం ఉంచిన నీకు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతావు. నీవు కోల్పోయినటువంటి ప్రతి పైసా, పోగొట్టుకున్నటువంటి ప్రతి గౌరవం వడ్డీతో సహా నీకు తిరిగి లభిస్తుంది. అన్యాయం ఎప్పుడూ కూడా అధర్మం వైపు ఉంటుంది. నా జీవితంలో తగిన అన్యాయాలకు నేను న్యాయం చేస్తాను. నీ శత్రువులు కూడా నీ స్నేహాన్ని కరువయ్యేలా చేస్తాను. నీ వ్యక్తిత్వాన్ని మారుస్తాను. అదృష్టం అంటే కేవలం సంపద మరియు శత్రువుల మీద విజయాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. బిడ్డ, నీ ప్రార్థనలోని ఆర్థిక నాకు చేరింది తల్లి. నీవు అడిగినవి మాత్రమే కాదు, నీకు అనవసరమైనవి కూడా నేను గ్రహించాలి. అదృష్టకాలం మొదలయ్యినప్పుడు మనిషికి గర్వం రావటం సహజం. కానీ నీవు విజయాన్ని వీడకు. నీవు ఎంతగా విజయవంతంగా ఉంటావో నా అనుగ్రహం నీపై ఇలానే ఉంటుంది. నీవు చెప్పబోయే కొత్త పనులకు, ప్రారంభించబోయే నూతన వ్యాపారాలకు సంపూర్ణ ఆశీస్సులు తల్లి. నీ ఇంటికి అతిథులుగా లక్ష్మీనారాయణలు రాబోతున్నారు. నీ గృహం సిరి సంపదలతో తొలతూగుతుంది. నీవు చేసే ప్రతి దానం నీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. పుణ్య ఫలాన్ని అనుభవిస్తేనే సమయం నీకు తలుపు తడుతుంది. ఈ బిడ్డ, మృత్యుంజయుడివై నేను నీకు అభయమిస్తున్నాను. నీ కాలం మృత్యు దోషాలు, గండాలు, నీ అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. నీ జీవితంలో ఉన్న దోషాలను నా పాదాల చెంత ఉన్న విభూతితో తుడిచివేశాను. నీవు ఇప్పుడు ఒక కొత్త వెలుగు ఎత్తినట్లుగా భావించు. నీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకో. అదృష్టం అనేది నీ మనసు నుండే వెలువడుతుంది. నీకు మంచి జరుగుతుందని నమ్మితే ప్రతి శక్తుల్ని కూడా నీకు వివరిస్తాను. నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా ఈ సందేశమే వినిపిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా నీ వెంటే నేను ఉన్నా సరే భయం నీ దరికి చేరనివ్వదు. నీవు సంతానం పట్ల పడుతున్న వేదన ముగింపు లభిస్తుంది. నీ పిల్లలు నీ మాట వినటం లేదని, నీవు వారి భవిష్యత్తును అస్పష్టంగా ఉందని దిగులు పడకు. నేను వారికి బలంగా రాసినటువంటి యోగ్యత, బుద్ధి జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. వారు నీ శక్తిని దిశదశలా వ్యాపింపజేస్తారు. పుణ్యఫలమే వారిని రక్షిస్తుంది. రేపటి కాలంలో నువ్వు ఉన్నత పదవులలో అధిరోహించి నీవు కాలగర్భంగా మారుస్తారు. నీ కష్టార్జితం వృధా పోదు. నీ పిల్లల విజయాన్ని నీవు కళ్ళారా చూసి ఆనందిస్తావు. నీ సాయి అనుగ్రహం నీ దృష్టిలో ఒక భాగం. నీవు ఎదుర్కొంటున్న ఆ శుభవార్త రేపు నీ చెవిన పడుతుంది. అది నీ ఉద్యోగానికి సంబంధించిన పదోన్నతి కావచ్చు, లేదంటే నీ వ్యాపారంలో పడిన ఒక పెద్ద అవకాశం కావచ్చు. నీవు ఏ ప్రయత్నము చేయకుండానే కొన్ని కార్యాలు నెరవేరిపోతాయి. అదృష్టం నీ ఇంటి ముందే వేచి చూస్తోంది. నీవు చేయాల్సిందల్లా కూడా ఆయన తలుపు తీసి బాబా గారిని నువ్వు ఆహ్వానించడమే. నీవు ఇప్పటి వరకు చేసిన ధర్మమే నీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. నీవు పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. అనుకూలంగా ఉండు. నీ చిరునవ్వే నాకు అత్యంత ఇష్టం. బిడ్డ, ఆధ్యాత్మికంగా నీవు ఎంత ఎదగడం వల్ల నీకు కలిగే లాభం కేవలం నీకే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజానికి కూడా. నీవు ఒక వెలుగు దివ్యలా మారి ఇతరులకు దారి చూపాలి. నీ అదృష్ట కాలం నీకు కేవలం సుఖాలనే కాదు, బాధ్యతలను కూడా ఇస్తుంది. ఆ బాధ్యతలను నీవు సమర్థవంతంగా నిర్వహిస్తావు. నీవు ఏ మాట మాట్లాడినా ఇటు ఇతరులకు హితువుగా ఉంటుంది. నీలో ఉన్న దైవత్వాన్ని నీవు
కరిగిపోయి నీవు ఒక దివ్యమైన అద్భుతాలుగా మారుతావు. నా దీవెనలు నీకెప్పుడు వర్తిస్తూనే ఉంటాయి. నీవు అడిగినవన్నీ కూడా నేను నీకు సమకూరుస్తున్నాను బిడ్డ. లోకంలో ఎంతో గురువులు ఉండొచ్చు, కానీ నేను నీ తండ్రిని. నా తండ్రివి ఎప్పుడూ కూడా తన బిడ్డ అభివృద్ధిని చూసి మురిసిపోతాడు. నీవు ఎదుగుతుంటే నేను ప్రసాదిస్తాను. నీ కాలాన్ని అంటే నీ గర్వాన్ని ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. ఆ ప్రార్థనను ఎప్పుడూ కూడా మరవకు. నీవు ఎక్కి ఎక్కి ఏడ్చే ప్రతి ఒక్కటి కూడా ఈ సమాజానికి దక్కిన ప్రతిఫలం. నీవు ప్రతి కష్టం నీకొక పొలాన్ని అలాగే పాఠాలే నేర్పుతుంది. నీవు సాధించే ప్రతి విజయం నీ వెనుక దైవభక్తి నిదర్శనం. నమ్మకంతో ముందుకు సాగు. నీ వెనుక వేస్తున్నాను బిడ్డా. నీవు చేయవలసిన పనులు చాలా చాలా ఉన్నాయి. ఈ అదృష్టకాలం నీకు లభించిన గొప్ప అవకాశం. నీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎన్నాళ్ళగానో చేయాలనుకుంటున్నటువంటి నీవు కార్యక్రమాలను ప్రారంభించండి. మందికి మేలు చేసే మార్గంలో నీవు ఎప్పుడైనా నా సహకారం ఉంటుంది. నీవు ఎంతగా ఇతరులకి సాయం చేస్తావో నీ అదృష్టం అంతగా రెట్టింపు అవుతుంది. లోక కళ్యాణం కోసం నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను నీకు తోడై ఉంటాను. నీవు ఒక రహస్య మనిషివి కాదు, నా ఆశీస్సులు ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. నీకు అన్నిట్లో కూడా దిగ్విజయం అవుతుంది బిడ్డ. నీ మనసులోని భయాలను ఆందోళనను కాదు సమర్పించు. నీవు నిశ్చింతగా నిద్రపో. రేపటి నుంచి నీకు కొత్త జీవితం మొదలవుతుంది. నీవు జీవితంలో గడిపిన కష్టాలు ఒకే పీడకలలా మారిపోయి రాబోయే కాలం అనుమానమే. నీకు ఏది ఆలోచిస్తే అది నెరవేరుతుంది. నీవు ఏది కోరితే అది నీ దగ్గరికి చేరుతుంది. అదృష్టం అనేది ఒక్క వరం, దాన్ని భక్తితో స్వీకరించు. నీ అదృష్ట కాలం నీకు స్వయం సుఖాలను ప్రసాదిస్తుంది. ఈ సాయి అనుగ్రహం నీ జీవితంలో అడుగడుగునా కనిపిస్తుంది. విశ్వాసమే నీకు ప్రాణాధారం. పోయిన ఈ అనంత విశ్వంలో నీవు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నా దృష్టి నీపై ఉంటుంది. నేను తినే ప్రతి ఆలోచన నాకు తెలుసు. నీవు మంచిది కోరుకుంటే మంచి జరుగుతుంది. అదృష్టకాలం కోరుకుంటే నీకు అదృష్టం అన్ని విధాల అనుకూలంగా ఉండి నీవు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి ఆటంకం నేను ఒక గొప్ప అవకాశంలా మార్చుకుంటాను. నీవు సాధించే ప్రతి విజయం నీ సహకానికి దక్కిన గౌరవం. ఈరోజు ఈ సాయి అనుగ్రహం ఎల్లప్పుడూ నీపై ఉంటుంది. నీవు నన్ను ప్రతి పనిని కూడా అది నిర్విఘ్నంగా జరిగిపోతుంది. అదృష్టకాలంలో నీకు ఈ శాంతిని నేను కలగజేస్తాను తల్లి. నీవు చేసిన పుణ్యమే నిన్ను ఈ స్థితికి తెచ్చింది. నీ కర్మ ఫలంలా ముగిసింది. ఇక నీవు కష్ట ఫలాన్ని అనుభవించే సమయం. నీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. నీవు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. బాబా, నీ వెంటే ఉన్నాను. ఇక నీకు దిగులెందుకు? ఏ దిగులు లేకుంటే అది నీ దగ్గరకు వచ్చి చేరుతుంది. అదృష్టమే నీకు రక్షణ. నీ కన్న బిడ్డ ఈ అద్భుతమైన సందేశం నీ కంట పడింది అంటే చెప్పే ప్రతి మాట నీ జీవితంలో మార్చడానికే. మానసిక ప్రయోగాలలో నీవు కూడా భాగస్వామి అవుతావు అని. మరి ఈరోజు సాయిబాబా యొక్క అనుగ్రహం వినేంత వరకు కూడా నీకు మంచే జరుగుతుంది. సర్వం ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? ఈ సాయినాథుని నీతో ఉండగా నీకు ఎలాంటి భయమూ లేదు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.